టీవీ95 న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం నిషాముక్త భారత్ అభియాన్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లా కందుకూరు డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాలికల పాఠశాల నుండి వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాలన్న సంకల్పంతో విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తు తరాల ఆరోగ్యమే దేశం యొక్క నిజమైన సంపద, యువతను మాదక ద్రవ్యాల వ్యసనపు ముప్పు నుండి కాపాడటమే ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ఈ దిశగా గట్టి చర్యలు చేపడుతోంది. ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు, సమాజం మొత్తం భాగస్వామిగా ఉండాలి. యువతను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలి. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వానికి తోడుగా ప్రజల సహకారం అవసరమని స్పష్టంగా తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయించే వారిని సహకరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, విద్యార్థులు గంజాయి డ్రగ్స్కి అలవాటు చేసుకుని జీవితం నాశనం చేసుకోవద్దని తెలిపారు. మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి సరఫరా చేస్తున్నట్టు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కాల్ చేసి తెలియపరచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లా చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం. ఇది ఆ గంజాయి కొట్టే పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి చాలామంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. వద్దు బ్రో, గంజాయి వద్దు బ్రో అని చెప్పేసి స్లోగన్. జూన్ 26వ తారీఖున అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డేని ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాంటీ డ్రగ్స్ మీద ఎటువంటి ఉక్కుపాదం మోపి ఈ రాష్ట్రంలో అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన డిఎస్పీ గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారు, అలాగే వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాదా లక్ష్మీనరసింహ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పోలీసు అధికారులకు, అలాగే పత్రికా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటానమ్మా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో
రాజకీయ నాయకులే గంజాయి వ్యాపారం చేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి మీ అందరూ కూడా ఒక కమిట్మెంట్ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. మీ అందరి భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుగా భావించే నాటి మీ శాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మీ పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తా ఉన్నాడో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని కొత్త పుంతలు దొక్కించి ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మీకోసం ఆర్ఎన్ఎస్ కష్టపడతా ఉన్నాడు. కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదువుకునే విధంగా మీ అందరికీ కూడా పేదవాళ్ళకు కూడా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందిస్తా ఉన్నాడంటే పేదల పట్ల లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎటువంటిదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువకులందరూ ఉన్నారు. మీరందరూ కూడా మీ పేరెంట్స్, మన ప్రాంతం అంతా వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ కూలీ కుటుంబాలు, మిమ్మల్ని చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక కష్టపడి మిమ్మల్ని అందరినీ కాలేజీలకి పంపిస్తా ఉన్నారు. ఇంజనీరింగ్లు కానీ ఇంటర్మీడియట్ కాలేజీ మీరందరూ కూడా ఈరోజు ఒక 500 1000 పాకెట్ మనీ మీకు ఇస్తున్నారంటే దాని వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కాలేజీలో అనేక విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. డ్రగ్స్, గంజాయి అనేక విధాలుగా మీరెవరు కూడా మీ జీవితాలు పాడు చేసుకుని మీ తల్లిదండ్రులని మీరు ఏవైతే కోరికలు కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలకి తగ్గట్టుగా మీరందరూ చదువుకొని మీకు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, అలాగే మీరు చదువుకునే కాలేజీలకి, ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏగలని చెప్పి యాంటీ డ్రగ్స్ కి ఒక జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ఒక రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా, అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నాడో మీరందరూ కూడా చూడవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ఏగలనే సంస్థ లేదు. ఒక ఐజీ స్థాయి అధికారిని ఓన్లీ ఈ గంజాయిని, డ్రగ్స్ ని కంట్రోల్ చేసే దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడంటే మీ అందరి పట్ల లాస్ట్ గవర్నమెంట్ లో మీరు అందరూ కూడా చూశారు. అనేక అఘాయిత్యాలు తెలిసి తెలియని వయసులో మేము కూడా 15 నుంచి 21, 25 సంవత్సరాల మధ్యలో ఎంత ఆవేశంగా ఉంటామో అందరికీ తెలుసు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఆ వైపు ప్రయాణం చేసేదానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరందరూ కూడా మంచి మార్గంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే మీ భవిష్యత్తు కోసం చెడు మార్గాలను ఎన్నుకోకుండా, ఇందాక డిఎస్పీ గారు కూడా చెప్పారు, డ్రగ్స్ ని వాడితే లేకపోతే దాంట్లో పట్టుబడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో మీరందరూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నాం అంటే ఈ మంచి రాష్ట్రంలో మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే మనందరం కూడా మీరు హ్యాపీగా మీ జీవితాలు సెటిల్ అయ్యే వరకు ఎటువంటి చెడు మార్గాలకు పోకూడదని చెప్పి ఈరోజు మనం తాగిన తర్వాత, గంజాయి తీసుకున్న తర్వాత మనం శాడిస్తూ మన మనసులో అనేక రకాలుగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలకు పోతే మన భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచి మార్గాన్ని ఎన్నుకోండి. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. మీ అందరి భవిష్యత్తు మీరందరూ కూడా 4-5 సంవత్సరాల్లో డిగ్రీ పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. మీ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు, ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడి రాబోతా ఉంది. మన ప్రాంతంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతా ఉంది. మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఈ మధ్య నాకు కూడా వాళ్ళ పేరెంట్స్ మన ప్రాంతంలో కూడా దొరికిన పరిస్థితులు, కొన్ని చిన్న పిల్లల పేర్లు అవన్నీ చెప్పకూడదు. మీరు ఎవరు కూడా వన్స్ ఒకసారి దొరికితే వాళ్ళ జీవితం సమాజంలో కూడా వాళ్ళని ఒక బ్లాక్ లిస్ట్ లో చూసే పరిస్థితి. వాళ్ళ అబ్బాయి గంజాయిగా దొరికాడు, లేకపోతే డ్రగ్స్ తీసుకొని దొరికాడు అని ఉంటే మీకంటే కూడా మీ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటున్నామంటే సమాజంలో పలానా అబ్బాయి గంజాయి తాగాడంటే తల్లిదండ్రులకి వాళ్ళకి చేసిన కష్టానికి
బాధ అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి మన వాడిని చదివిస్తూ ఉంటే మన వాడు కాలేజీ పోయి చదువుకోకుండా ఈ కొన్ని రోజులు అన్నం కూడా తినుకుని పోయే పరిస్థితి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఎవరన్నా ఇటువంటి ఆలోచన చేసినా, మీ గ్రామాల్లో ఎవరన్నా ఇటువంటి గంజా వ్యాపారం చేసినా, లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్ చేసినా, ఇందాక డిఎస్పీ గారు చెప్పారు టోల్ నెంబర్ 1972 ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ కూడా బయటకు రాదు. మీరు కూడా ఆడపిల్లలు కూడా ఉన్నారు, మీ గ్రామాల్లో ఎవరన్నా ఇటువంటి గంజా వ్యాపారం చేస్తే ఇమీడియట్గా ఆ నెంబర్ వేదిక మీద ఉన్నటువంటి మన స్పీకర్ ఆందోళన మందుకూరు ఎమ్మెల్యే గారు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు, అలాగే మన పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే హాజరైనటువంటి మీ స్టూడెంట్స్ అందరికీ, అలాగే మీ కాలేజీ లెక్చరర్స్ అందరికీ కూడా, అలాగే ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనకి ఈ జూన్ 26 అనేది యాంటీ కరప్ట్ డే, అంటే ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ ఇలిసిట్ లిక్కర్, అంటే దీనికి సంబంధించి డ్రగ్స్ సంబంధించి ఇంటర్నేషనల్ డే, అంటే అబ్యూజ్ చేయకూడదు, ఆ డ్రగ్స్ గురించి వాడకూడదు అనేది ఇంటర్నేషనల్ గా మనకి ఉన్నటువంటి ఈ రోజులు జరుపుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది అంటే ఏంటంటే ఒక వ్యక్తికి దాన్ని మందుల కింద ఉపయోగించవచ్చు, అలాగే దాన్ని కొన్ని ఈ చెడు పదార్థాల కింద గంజా కానీ, అలాగే ఒక ఇట్లాంటి పదార్థాల వలన మనిషిలో మార్పు అనేది వచ్చేస్తుంది. ఆ మార్పు అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఎక్కువ ఈ హెల్త్ పెరిగిపోవడానికి, అలాగే వాళ్ళకి కొంతమంది కోర్సులో కూడా ఈ వీటిలో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి డ్రగ్స్ వలన ఎక్కువగా ఇలా హెల్త్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ని ఉపయోగించి వాళ్ళు కొత్త రూపంలో, అంటే ఏంటంటే నేరాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా వాళ్ళు దాన్ని యూజ్ చేసిన వలన నేరాలు చేయడం, అలాగే ఎక్కువగా సమాజంలో ప్రజలందరికీ ఇబ్బంది కలిగించడం, ఇట్లాంటి కార్యక్రమాలు అనేది ఉంటాయి. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది మనకి ఎక్కువగా దొరికేది ఏంటంటే గంజా. ఈ గంజా అనేది మనకి ఒరిస్సా బోర్డర్లో, అలాగే వైజాగ్, విశాఖపట్నం ఈ ఏజెన్సీ ఏరియాలో వీటిని చెట్లు పండించి వాటి ద్వారా వాటిని ఉపయోగించి మరి వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి మత్తు అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ మత్తు వచ్చినందువల్ల వీళ్ళు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం, అనేక రకాల నేరాలు చేయడం అనేది ఉంటుంది. దాన్ని మనకి ఈ డ్రగ్స్ అనేది చిన్న స్టూడెంట్స్లో ఉన్నప్పుడు, అలాగే కాలేజీలో కొంతమంది తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే దాన్ని అవాయిడ్ చేయడం, దానివల్ల అది ఇంకా అవార్డుగా మారిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి దీని వలన మనకి ఎంత పాడైపోవడం, అలాగే మీ ఫ్యామిలీలో దానికి దాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బు లేక ఇంటిలో నుంచి దొంగతనం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి అలాగే ఒకసారి కనుక డ్రగ్స్తో కనుక పట్టుబడితే వాళ్ళకి కంపల్సరీగా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక జీవితంలో ఇక ఉపయోగపడకుండా, అంటే వాళ్ళకి కనీసం పాస్పోర్ట్ కూడా రావడానికి అవకాశం లేదు, అంటే ఫర్దర్గా మళ్ళీ చదువుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ స్టూడెంట్స్ సందర్భంగా ఈ కాలేజీల్లో ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఎవరైనా గంగా తీసుకురావడం, దాన్ని బయటికి తీసుకురావడం అంటే ఇమీడియట్గా మీరు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మీ ఏరియాలో, మీరు ఉంటున్నటువంటి ఏరియాలో ఎక్కడైనా సరే గంజాయిని అమ్మడం కానీ, లేకపోతే అలా గంజాయిని యూజ్ చేస్తున్నారు అనేది దాన్ని తెలిస్తే మీరు ఇమీడియట్గా పోలీసుకి తెలియజేయండి. అలాగే దీనికి మనకి 1972 అంటే టోల్ ఫ్రీ నంబర్ 1972 1972 అనేది టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్ కనుక మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అది డైరెక్ట్గా చీఫ్ ఆఫీస్కి వచ్చి, ఆ చీఫ్ ఆఫీస్ నుంచి మళ్ళా మన పర్సనల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చి, అక్కడ ఎక్కడైతే ఆ గంజా అమ్ముతున్నారో, లేకపోతే వాళ్ళు ఎవరైతే అక్కడ గవాటా చేస్తున్నారో, లేకపోతే నేరాలు చేస్తున్నారో వారిని ఇమీడియట్గా పికప్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి
మన ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు సార్కి, మన కందుకూరు డిఎస్పీ గారికి, నాగమల్లేశ్వరరావు గారికి, మిగిలిన ఇక్కడికి వచ్చినటువంటి అందరి ప్రముఖులకి మరియు పోలీస్ అధికారులకి, విద్యార్థులకి అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాల నుంచి గంజాయి కొన్ని మత్తు పదార్థాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం విద్యార్థుల్లో మరి ముఖ్యంగా అవగాహన కల్పించి నిషా లేనటువంటి భారత్ స్థాపించాలన్న కోరికతోటి విద్యార్థులందరిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఈ ర్యాలీ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ దేశానికైనా యువతని శక్తి, సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాళ్లను